ట్రూ9 న్యూస్ కి స్వాగతం. బద్వేల్ సీమాకు ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్గా ముచినూరు సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ట్రూ9 న్యూస్తో మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన డీసీసీ మేడంకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని, అలాగే నాకు సహాయం చేసినటువంటి డాక్టర్స్కి, హాస్పిటల్స్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, స్టాఫ్ పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా పేరు సుబ్బారెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి. ఈ నెల 1వ తేదీన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సిఎస్సి 50 బెడెడ్ బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నాను. ఈ అవకాశం కల్పించిన డీసీసీ మేడంకి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇందుకు సహకరించిన నా తోటి డాక్టర్లకి అందరికీ నా నమస్కారములు. మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది 50 బెడెడ్ హాస్పిటల్ సిఎస్సి, దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారండి. ఇంతకుముందు సీమాంక్ హాస్పిటల్ ఇక్కడే ఉండేది. ఇప్పుడు సీమాంక్ హాస్పిటల్ని మనం మొత్తం సిఎస్సి 50 బెడెడ్ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. సిఎస్సి అంటే ఇది సెకండరీ హెల్త్ కేర్ హాస్పిటల్స్. అంటే ఓపీతో పాటు పిఎస్సీలో ఓన్లీ ఓపీ మాత్రమే చూస్తారు. మన సిఎస్సీలో ఓపీతో పాటు ఇన్పేషెంట్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉండాలి. అది ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది, చిన్న హాస్పిటల్ కాబట్టి. ఇంకా పోను ఇక్కడ ఓపీతో పాటు ఇన్పేషెంట్ ఆపరేషన్ సంబంధించిన అన్ని ఆపరేషన్ జరిగే విధంగా ఇంకోటి ఎక్స్రే మిషన్ కూడా ఒక 1 month లో వస్తుందంటే అది మనకు ఒక 1 month లో అవైలబిలిటీలో పాసిబిలిటీ ఉంది. ఆ ఆపరేషన్ ఎక్స్రే మిషన్ కూడా వస్తే మనకు ఇంకా కొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చండి. దానికి సంబంధించిన చర్యలు మేము తీసుకుంటాము. కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మంచి కోసం.